హలో నమస్తే అండి. ఇది మామిడికాయ చిత్రాన్నము. మామిడికాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనక్కాయలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు. మామిడికాయ చిత్రాన్నం మనకు ఎండాకాలం వచ్చాయంటే మామిడికాయలే మనకి ఎక్కువ దొరికేది. ఆయనకు చాలా ఇష్టం ఉంటుంది తినేకి. ఇది ఈజీను రుచిగాను ఉంటుంది. మామూలు బాండ్లు పెట్టి నూనె వేసుకున్నా, కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి దీనికి. ఆవాలు, నేను బిర్యానీ ఆవాలు వేసేసరికి దండికి పడినాయి. మళ్ళీ దాన్ని కొన్ని ఆవాలు తీసేసి మళ్ళీ కొన్ని ఆవాలు వేసుకొని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనక్కాయలు అన్నీ వేసుకుంటున్నా. కరివేపాకు కానీ వేసుకున్నా. నేను పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని పెట్టుకున్నా, అన్నంలో కలిపేకి బాగుంటుందని. చూడండి, ఇదంతా నూనెలో బాగా ఇదవుతుంది. మామిడికాయ అంతా తురుము పెట్టుకున్నాను. ఆ తురుము పెట్టిండేది వేసుకున్నా, మామిడికాయ తురిమి. అది నూనెలో ఇట్లా వేపేదానండి. మామిడికాయ ఇది కొంచెము నిలువ ఉంటుంది. 2-3 రోజులు పెట్టినా కానీ ఈ తర్వాత ఏమీ ఇదేయలేదు, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనకు ఒక వంట చేసే దాంట్లో తినేకి ఒక ఐటెం దొరికినట్లయితుంది మామిడికాయ చిత్రాన్నము. మనకి వంటలే ఒక ఇది, దీంట్లో ఇది ఒక బాగుంటుంది మామిడికాయ చిత్రాన్నం. చూడండి, ఇదంతా ఇట్లా అనుకుంటున్నాను. కొంచెం మగ్గిస్తున్నా నూనెలో, మామిడికాయ అంతా బాగా ఇచ్చేస్తున్నాను. దీనికి కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు వేసేదానండి రుచి, వాసన అన్నీ బాగుంటాయి. మనము ఈ పులుపు కాయ చూసి మనం అన్నము కలుపుకోవాలా. ఎంత ఇది ఉంటే పులుపు ఉంటే అంత అన్నం కలుపుకుంటే బాగుంటుంది. మీకు వేడన్నమే కావాలనేది ఏం లేదు. ఏమైనా రాత్రి మిగిలిన అన్నం ఉన్నా కానీ కలుపుకొని తినచ్చు. ఇదొక తర మామిడికాయ చిత్రాన్నం, ఇదొక టైపు. చూడండి, చాలా రుచిగా బాగుంటుంది. నమస్తే అండి.